కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగరం పంచాయతీ పరిధిలోని మార్కెట్ వీధిలో అన్నా క్యాంటీన్ ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పునఃప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పేదలకు చౌకగా ఆహారం అందించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం గతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అనంతరం వైసీపీ ప్రభుత్వం తరువాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, మున్సిపల్ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, బదిరెడ్డి గోపి, మీసాల రాజు, నారాయణ స్వామి, కోనాల వెంకటరమణ, వై నాగబాబు, ఏళ్ల జగదీష్, ఇన్ఛార్జ్ కమిషనర్ అనూష, అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నిలబెట్టుకుంటుంది. ప్రజలు కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని సంతోషంలో ఉన్నారు. వారు ఇచ్చిన మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భాగంలో ఒకటి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో పునఃప్రారంభమైన ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎంతోమంది పేదవాడికి 5 రూపాయలకి కష్టపడి సంపాదించిన 5 రూపాయలకి అన్నం ఈరోజు లభిస్తూ ఉన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దాన్ని ఆపివేయడం జరిగింది. ఈరోజు దాన్ని పునఃప్రారంభించి మా ప్రభుత్వం పేదవాడి మీద ఉన్న నిబద్ధతని మరొకసారి నిలిచింది. పేదల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుచుకుంటూ మేము మా నాయకుల ఆధ్వర్యంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. త్వరలోనే మిగిలిన హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అన్న సంతోషంతో మమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారని ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల సందర్భంగా రేపటి నుంచి ఇది మంచి ప్రభుత్వం, ఈ 100 రోజుల కార్యక్రమం అని రేపటి నుంచి మేము ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజావేదికలు, గ్రామ సభలు నిర్వహించి కార్యక్రమాన్ని రేపటి నుంచి చేపట్టబోతున్నాం. మా ఎన్డీఏ కూటమి అందరం కలిసి